ఇటీవల ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో దొరికిన నోట్ల కట్టలపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా కమిటీ వేశారు. ఒకవేళ ఆ కమిటీ న్యాయమూర్తిని దోషిగా తేలిస్తే పార్లమెంట్లో అభిశంసన ఎలా ఉంటుంది, పోటీ పరీక్షలో ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. హైకోర్టు న్యాయమూర్తిని రాజ్యాంగబద్ధంగా తొలగించే అధికారం ఎవరికి ఉంది? ఆన్సర్ పార్లమెంట్. సుప్రీంకోర్టు న్యాయమూర్తిని అభిశంసించే రాజ్యాంగ నిబంధన ఏ ఆర్టికల్లో ఉంది? ఆన్సర్ ఆర్టికల్ 124(4). న్యాయమూర్తుల అభిశంసనకు సంబంధించిన రాజ్యాంగ నిబంధనలు. ఆర్టికల్ 124(4) సుప్రీంకోర్టు న్యాయమూర్తిని అభిశంసించడానికి సంబంధించిన నిబంధనలను అందిస్తుంది. ఆర్టికల్ 218 అదే నిబంధనలను హైకోర్టు న్యాయమూర్తికి అభిశంసించడానికి సంబంధించిన నిబంధనలను అందిస్తుంది. హైకోర్టు లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తిని అభిశంసించే ప్రక్రియ నియంత్రించే చట్టం ఏది? ఆన్సర్ న్యాయమూర్తుల విచారణ చట్టం 1968. లో అభిశంసన తీర్మానాన్ని లోక్సభలో ప్రవేశపెట్టడానికి కనీసం ఎంతమంది సభ్యులు సంతకం చేయాలి? ఆన్సర్ 100 మంది. అభిశంసనను పార్లమెంట్లో ప్రవేశపెట్టాలంటే తీర్మానంపై లోకసభ సభ్యులు కనీసం 100 మంది లేదా రాజ్యసభ సభ్యులు 50 మంది సంతకం చేసి తమ సభాధ్యక్షులు స్పీకర్ లేదా చైర్మన్కు పంపాలి. అభిశంసన కమిటీలో ఎంతమంది సభ్యులు ఉంటారు? ఆన్సర్ 3. ఒకవేళ ప్రతిపాదనను స్పీకర్ లేదా చైర్మన్ ఆమోదిస్తే 3 సభ్యుల కమిటీ సూచించబడుతుంది. ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీం న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ప్రముఖ న్యాయ కోవిదుడు ఉంటారు. పార్లమెంటులోని 2 సభలలో అభిశంసన తీర్మానం ఆమోదించడానికి ఏ మెజారిటీ అవసరం? ఆన్సర్ ప్రత్యేక మెజారిటీ. ప్రత్యేక మెజారిటీ అంటే ఏమిటి? లోక్సభ మరియు రాజ్యసభలో హాజరై మరియు ఓటింగ్ చేసిన సభ్యులలో 3/2 వంతుల మెజారిటీ మరియు మొత్తం సభ్యత్వంలో మెజారిటీ. న్యాయమూర్తిని ఏ విధంగా తొలగిస్తారు? అభిశంసన ప్రతిపాదనను పార్లమెంట్లోని 2 సభలు ప్రత్యేక మెజారిటీతో ఆమోదించి ఆ ప్రతిపాదనను రాష్ట్రపతికి పంపితే రాష్ట్రపతి ప్రత్యేక ఉత్తర్వులతో న్యాయమూర్తిని తొలగిస్తారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి హైకోర్టు న్యాయమూర్తిని అభిశంసించడానికి ఎన్ని ప్రయత్నాలు జరిగాయి? ఆన్సర్ 6. ఇప్పటి వరకు హైకోర్టు లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తిని అభిశంసన తీర్మానం ద్వారా తొలగించలేదు.